నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో సిఐ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, వంగూరు మండల పరిధి రంగాపూర్ గ్రామంలో బండారు బందికమ్మ మహిళ ఉదయం సమయంలో పొలం పనికి వెళ్లి సాయంత్రం సమయానికి ఇంటికి తిరిగి ఒంటరిగా వస్తుండగా అటుగా కారులో ముగ్గురు వ్యక్తులు ఒంటరిగా వస్తున్న మహిళను చూసి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని నెంబర్ ప్లేట్ కు బురద వేసుకుని నెంబర్ కనిపించకుండా పారిపోయారు. ఆ మహిళ వెంటనే 100 డయల్ చేసి తెలుపగా వంగూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ వెంటనే స్పందించి ఎఫ్ఐఆర్ బుక్ చేసి సీసీ ఫుటేజ్ ద్వారా పరిశోధన నిమిత్తం ముగ్గురు దొంగలను పట్టుకున్నారు. ముగ్గురు దొంగలలో ఒకరు కొరుకుల రేనయ్య, తండ్రి వెంకటయ్య, లింగోటం గ్రామం మండలం అచ్చంపేట. మరొకరు బల్లుల ఆంజనేయులు, తండ్రి వెంకటయ్య, ఉప్పునుంతల గ్రామం ఉప్పునుంతల మండలం. తదుపరి మొగలి ఆంజనేయులు, తండ్రి రాములు, ఇతనిది కూడా ఉప్పునుంతల గ్రామమే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులో వచ్చేసి రిమాండ్కు తరలించినట్టుగా వెల్లడి సిఐ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఆమె మెడలో ఉన్న చైన్ స్నాచింగ్ చేసుకుని పారిపోయారు. ఈ విషయం వెంబడే వాళ్ళు అడ్వర్టైజ్ చేయగా మా పోలీసు సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆమెతో మాట్లాడి వెంబడే ఎఫ్ఐఆర్ చేసి ఈ కేసుని వితిన్ 2 డేస్లో షార్ట్ పీరియడ్లో ఛేదించి కార్ నెంబర్ని ఐడెంటిఫై చేసి దొంగలను పట్టుకొని ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ వ్యక్తులు కోరుపాల రేనయ్య, సన్నా వెంకటయ్య, ఈయన లింగోటం విలేజ్ అచ్చంపేటకు సంబంధించిన వ్యక్తి. తర్వాత వీళ్ళ అమ్మమ్మల ఊరైన ఇతను మేనబామ్మడి ఇతడు బల్లుల ఆంజనేయులు, సన్నా వెంకటయ్య, ఇతని ఉప్పునుంతల విలేజు. తర్వాత వీళ్ళ ఫ్రెండ్ మొగిలి ఆంజనేయులు, సన్నా రాములు, ఉప్పునుంతల విలేజు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ దొంగతనం ఈ స్నాచింగ్ చేయడం జరిగింది. ఇందులో వీళ్ళ ముగ్గురు పట్టుకొని ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. ఈ వ్యక్తుల్ని ఇప్పుడు రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ కేసుని అతి తొందరగా చైన్ స్నాచింగ్ కేసును అతి తొందరగా ఛేదించినందుకు ఎస్పీ సారు అభినందించడం జరిగినది. సో ఈ కేసును ఛేదించడానికి మాకు బాగా సహకారం చేసిన ఈ సీసీ కెమెరాలు. అందుకే సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి మేము రెగ్యులర్గా చెప్తుంటాము. ఈ సీసీ కెమెరాల వల్లనే మేము ఈ కేసు ఛేదించడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అన్ని ఊళ్ళల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు